చూస్తే ఏడుపొచ్చేసింది వదిన. గట్టిగా కౌగిలించుకొని ఏడ్ చేయాలనిపించింది. నేనేమైపోయానో అని. తిండి నిద్ర లేకుండా ఎలా పిచ్చిదైపోయిందో చూసావా? మా అమ్మని ఇలా చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. అసలు దీని అంతటికీ కారణం ఆ అపర్ణే. అది నాకు దొరకాలి. పీక పిసికి చంపేస్తాను దాన్ని. కూలిందు, దాని అంతు తేల్చడానికి నేనున్నాను కదా. ఆ అపర్ణ మీద నీకెంత కోపముందో నాకు అంతే కోపముంది. ఆ అపర్ణ మీద నీకెంత పగుందో దానికి 10 రెట్లు పగ సుకన్య కూడా ఉందమ్మాయి. ఆ అపర్ణని పేల్చడానికి నువ్వు బాంబువైతే సుకన్య నిప్పు అవుతుంది. నువ్వు కాల్చే గన్నువైతే సుకన్య గన్నులో బుల్లెట్ అవుతుంది. కాబట్టి ఇక నుంచి మన లక్ష్యం ఒకటే. మన ఇద్దరి శత్రువైన అపర్ణ జీవితం నాశనం చేయడమే. నీ కిడ్నాప్ కేసులో శిక్ష పడేలా చేసి జైలుకి పంపించడమే. అది జరగాలంటే నీకు సెంటిమెంట్స్ ఉండకూడదు. నీ కళ్లల్లో పగ తప్ప ప్రేమ కనిపించకూడదు. ప్రతీకారం తప్ప మమకారం ఉండకూడదు. అమ్మ ఏమైపోతుందో, బావ ఎక్కడికెళ్ళాడోనని చిన్న బలహీనత నీ మైండ్లోకి వచ్చినా మన లక్ష్యం చెరిగిపోతుంది. మన కోరిక చెదిరిపోతుంది. టోటల్గా మన ప్లాన్ అంతా వృధా అయిపోతుంది. దాంతో అపర్ణ నిర్దోషిగా బయటకొస్తుంది. నీ బావని పెళ్లి చేసుకుని నీ కళ్ల ముందే హ్యాపీగా సెటిల్ అయిపోతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. అపర్ణ బయటికి రాకూడదు. శిక్ష పడాలి. జైల్లో చిప్పకూడు తినాలి. నన్ను మోసం చేసినందుకు కుల్లి కుల్లి ఏడవాలి. అలా జరగాలంటే నువ్వీ 4 గోడల మధ్యనే ఉండాలి. నేను చెప్పేంత వరకు బయటికి రాకూడదు. పొరపాటున ఎవరికంటైనా పడ్డావో మనం పడ్డ శ్రమ అంతా వేస్ట్ అయిపోతుందమ్మాయి. అన్నిటికీ మించి ఆ అపర్ణని జైలుకు పంపించడానికే నువ్వు దాక్కున్నావన్న విషయం అర్జున్కి తెలిసిందనుకో, నిన్ను అసహ్యించుకుంటాడు. జీవితంలో ఇంక నీ మొహం చూడు. అమ్మా, బావ నాకు దక్కడం కోసం మీరేం చెప్తే అది చేస్తాను. ఈ గదిలోనే కాదు, అడవిలో ఉండమన్నా ఉంటాను. వెరీ గుడ్. ఇక నుంచి మన టార్గెట్ ఒకటే, ఆ అపర్ణ నాశనం. అది సాధించేంత వరకు నువ్వు ఈ గదిలోనే ఉండాలి. ఇదిగో, నీకు ఏ అవసరం వచ్చినా ఇదిగో ఈ బజర్ నొక్కు, వెంటనే వచ్చేస్తాను. అలాగే వదినా. ముఖ్యంగా నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మా ఇద్దరిలో ఎవరు తలుపు కొట్టినా 3 సార్లు తలుపు కొడతాం. అలా 3 సార్లు కొడితేనే మేము వచ్చినట్టు, లేదంటే ఎవరైనా వచ్చినట్టు. అది నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. సరే, మేము వెళ్ళొస్తాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ వదినా. అపర్ణ, కానిస్టేబుల్, క్లయింట్తో మాట్లాడాలి. డోర్ ఓపెన్ చేయండి. కూర్చోండి సార్. కూర్చోమ్మా. ఈయన విశ్వనాథ్ గారని సిటీలో పేరు మోసిన క్రిమినల్ లాయర్. నీ గురించి మొత్తం చెప్తే ఎలాగైనా సరే నీకు బెయిల్ ఇప్పిస్తా అన్నారు. అందుకే తీసుకొచ్చాను. డోంట్ వరీ అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. తిమ్మిని బొమ్మించేసైనా మీకు బెయిల్ ఇప్పించే బాధ్యత నాది. విన్నావుగా, కన్ఫర్మ్గా నీకు బెయిల్ వస్తుంది. కాకపోతే ఈ నేరం నేను చేయలేదని ఆ పేపర్ మీద సంతకం పెట్టు. మిగతావన్నీ ఆయన చూసుకుంటారు. నాకు అవసరం లేదు, నేను సంతకం పెట్టను. కొంచెమైనా తెలివిండే మాట్లాడుతున్నావా? అవతల మీ అమ్మవాళ్ళు నీకోసం ఏడ్చి చచ్చేలా ఉన్నారు. ఇలా నేరం నీ మీద వేసుకుని జైలుకెళ్తే ఈ సమస్య ఆగిపోతుందనుకుంటున్నావా? నీతో పాటు నీ వాళ్ళందరికీ చుట్టుకుంటుంది. నీ కుటుంబం అంతా కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. రాజావారి కుటుంబం నేరస్తుల కుటుంబం అని ముద్రపడిపోతుంది. మీ నాన్నగారి ఆత్మ క్షోభిస్తుంది. ఆయన ఆత్మకి శాంతి లేకుండా పోతుంది. నా మాట విని సంతకం పెట్టా పర్ణ. చూడు, నేనేంటో నా కుటుంబానికి తెలుసు.